హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆహ్, ఈరోజే మళ్ళీ నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. కొన్ని కారణాల వల్ల మీకు వీడియోలు అందించలేకపోయాను. సారీ ఫర్ ది లేట్. ఓకే. ఇక్కడి నుంచి చూద్దాం. మనం ప్రతిరోజు వీడియో పోస్ట్ చేస్తాను ఇక్కడి నుంచి. మీరు వ్యూని చూసాక ఒక పేపర్ మీద నోట్ చేసుకుంటూ ట్రేడ్ చేయండి. రేపటి వ్యూ ప్రకారంగా రేపు ఒకవేళ గ్యాప్ అప్ జరుగుతది. ఖచ్చితంగా గ్యాప్ అప్ జరుగుతది. ఎందుకంటే, ఆ గ్యాప్ అప్ అనేది హెవీగా ఉండకపోవచ్చు. ఒకవేళ హెవీగా ఉండకుండా ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా, లేదు 24,000 420 అబోవ్ 24,420 అబోవ్ ఒకవేళ ఓపెన్ అవుతుంటే మార్కెట్ మీకు ఈ రేంజ్‌లో 24,420 అబోవ్ ఓపెనింగ్ జరుగుతుంటే మీరు ఒక చిన్న రీట్రేస్‌మెంట్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. ఒక చిన్న రీట్రేస్‌మెంట్ మీకు ఎలా రావచ్చు ఆ రీట్రేస్‌మెంటు అంటే చూడండి. ఇక్కడ ఓపెనింగ్ అయింది 420 తర్వాత. చిన్న అప్ సైడ్ మూవ్ అయింది. డౌన్ సైడ్ మళ్ళీ వస్తూ ఆహ్, ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని డౌన్ సైడ్ వస్తూ మళ్ళీ కరెక్షన్ అప్ సైడ్‌కి వెళ్తుంటే మీరు ఫస్ట్ టార్గెట్‌గా 24,590 ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత మళ్ళీ చిన్న రీట్రేస్‌మెంట్ జరిగి అప్ సైడ్ వెళ్తుంటే నెక్స్ట్ టార్గెట్ 24,677 సెకండ్ టార్గెట్‌గా తీసుకొని నిఫ్టీలో కాల్ సైడ్ ట్రేడ్ చేసే ఛాన్సెస్‌ని మీరు చక్కగా వినియోగించుకోండి. ఎందుకంటే రేపటి ఓన్లీ కాల్ సైడే మనం రేపటి వ్యూ ఎందుకుందంటే దీనికి కారణం రిజల్ట్స్. హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీ నెక్స్ట్ రిలయన్స్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. ఆ రిజల్ట్స్ బట్టి మాక్సిమం మార్కెట్ అప్ సైడ్ ఉండే ఛాన్సెసే ఉన్నాయి కాబట్టి మీరు కాల్ సైడ్ మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అలా జరగకుండా రిజల్ట్స్ బాగున్నప్పటికీ హెవీ గ్యాప్ అప్ జరిగిన ఆహ్, హెవీ గ్యాప్ అప్ అంటే 24,600 అబోవ్ జరుగుతుంటే మాత్రం ఎటువంటి ట్రేడ్ చేయకుండా 600 తర్వాత గ్యాప్ అప్ జరుగుతున్నప్పుడు ట్రేడ్ చేయకుండా అబ్జర్వ్ చేస్తూ 10 తర్వాత 10 తర్వాత మీరు కాల్ రైటర్స్, పుట్ రైటర్స్ యొక్క మూవ్‌మెంట్‌ని అబ్జర్వ్ చేస్తూ కాల్ రైటర్స్ హెవీగా ఉండి పుట్ రైటర్స్ అంత హెవీగా లేకుండా ఉంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఆర్ఎస్ఐలో ఇటువంటి మూవ్‌మెంట్ వస్తే ఆర్ఎస్ఐలో ఇటువంటి మూవ్‌మెంట్ వస్తే డైవర్జెన్స్ ఇలా వస్తే మీరు షార్టింగ్ చేయొచ్చు. అప్పుడు 24,677 కంటే అబోవ్ వెళ్తూ అక్కడ ఏమైనా బేరిష్ క్యాండిల్స్ ఫార్మ్ అయితుంటే ట్రెండ్ రివర్సల్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతుంటే మీరు ఇక్కడి నుంచి షార్టింగ్ అనేది ఎక్కడి వరకు ఏ టార్గెట్ వరకు హోల్డ్ చేయొచ్చు అంటే అక్కడ రిజెక్షన్ తీసుకొని డౌన్ సైడ్ వస్తుంటే 24,477 వరకు చేయొచ్చు. 24,477 వరకు ఫస్ట్ టార్గెట్‌ని హిట్ చేయండి. దాని తర్వాత అక్కడ కూడా 477 దాటిన తర్వాత కూడా డౌన్ సైడ్ వస్తుంటే మీరు నెక్స్ట్ టార్గెట్‌గా 384 వరకు చేయండి. 384 వరకు నెక్స్ట్ టార్గెట్. 384 వరకు ట్రై చేయండి. దాని తర్వాత మీకు ఈ 2 టార్గెట్ హిట్ అయిన తర్వాత మీరు షార్టింగ్ చేశాక మళ్ళీ ఇంకా డౌన్ సైడ్ దిగుతదని ఒక ఏదైతే మీకు ఉంటదో యాక్చువల్‌గా మైండ్ సెట్‌లో ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ అని అనుకుంటున్నారో, అలా డౌన్ సైడ్ ఇంకా మరి మార్కెట్ రావాలంటే మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతూ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడ కూడా వస్తుంటే 24,000 ఆహ్, టూ 200 వరకు వెయిట్ చేయొచ్చు. 24,200 ఫుల్ సపోర్ట్ మార్కెట్‌కి. ఆ 24,200 అబోవ్
మార్కెట్ గాని సస్టైన్ అయితే రేపటి ఎక్స్‌పైరీలో 24,200 నుంచి 500 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇలా కాకుండా మీకు ఇలా కాకుండా మీకు రేపు ఫ్లాట్‌గా ఓపెన్ అవుతూ మార్కెట్ 24,380 పైన ఓపెన్ అవుతూ మార్కెట్ ఇక్కడి నుంచే రిజెక్షన్ తీసుకుంటే ఇక్కడి నుంచే మీకు రిజెక్షన్ కనిపిస్తుంటే మీరు ఎటువంటి ట్రేడ్ అనేది చేయకూడదు. స్టార్టింగ్ చేయకూడదు. ఎందుకంటే ఇది రిజెక్షన్ కాదు. ఇది ఖచ్చితంగా ఒక చిన్న రీటెస్ట్‌మెంట్ మాత్రమే. ఇది ఒక చిన్న పుల్ బ్యాక్ మాత్రమే. ఇది ఒక చిన్న డిప్ మాత్రమే. దీని తర్వాత అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్‌లో. ఖచ్చితంగా అప్ సైడ్‌కి వెళ్తాయి. అలాంటి టైంలో మీరు మాత్రం ఈ టార్గెట్స్‌ని జాగ్రత్తగా హోల్డ్ చేయండి. 24,590 ఒక టార్గెట్, 590 ఒక టార్గెట్. దాని తర్వాత 677 ఒక టార్గెట్ హోల్డ్ చేస్తూ ప్రాఫిట్‌ని బుక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారో. ప్రతి ఒక్కరు నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇక్కడి నుంచి ప్రతిరోజు వీడియోస్ అనేవి వస్తాయి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.